యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధరి అయి తెలియజేయి పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి మమ్మల్ని అధినాయక శ్రీమాన్ వారుగా సూక్ష్మంగా గ్రహించడమే, పెంచుకోవటమే ఇక మీ ముందున్న తక్షణ కర్తవ్యం. ఇంక వేరే ఆలోచన విధానం కానీ, లోకంలో ఏదో చేయాలని కానీ, మీరు ఎంత వెలిగిపోతున్నా, ఎంత బలంగా ఉన్నా అది రెప్పపాటు ఎవరి చేతిలో లేదు. సాక్షుల దగ్గర నుంచి వాడు మీరేం చేసినా 18 సీట్లు వస్తాయి చిరంజీవి గారికి అని చెప్పిన ఆ ఓటమి కూడా నేనే చెప్పుకున్నాను. నా గురించి నేనే చెప్పుకుంటాను, నా వాళ్ళ గురించి. అలా ఎవరి గురించి అయినా మంచి చెడు నా ప్రకారం ఉన్నాయి కానీ మీ ప్రకారం లేవు. అదే అర్థం అసలు. అప్పుడే ఇప్పటికైనా సూక్ష్మంగా మీడియా ఛానల్స్ వాళ్ళు ఏదో ఒక రకంగా ఒక వర్గాన్ని తొక్కేసి అవమానించి తగ్గించేసి జగన్ గారు పవన్ అని అంటాం, జగన్ గారు అంటాం, పవన్ ఏంటి లోపం, ఎక్కడో లోపం ఉంది, మేమే లోపం ఉంది, మేమే పాపాత్ములం అన్నట్టు చిత్రీకరించడం. కులం కొద్దో, మనుషులు కొద్దో. ఎందుకు అలాగా? మీరు ఏదో ఒక రకంగా భౌతికంగానే బతకాలనుకుంటున్నారు. జీవితం అంటే భౌతిక బలం అనుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు కూడా మనుషులు కొద్దీ, అసలు మనుషులు కొద్దీ లేదు. కాపులంటే కాపాడేవాళ్ళు. నోట్ చేసుకోండి. దేవుణ్ణి కూడా దేవుళ్ళ కాపాడేమంటారు. కాపాడకపోతే దేవుడు కూడా వేస్టే మనకి. ఆ విగ్రహాల్లో ఉన్నాడా మరి పగలగొట్టి పాటికి పగలగొట్టిన వాళ్ళకి ఏదో అవ్వాలి కదా. అలా ఉండదు. మీరు ఏం చేసినా విగ్రహాలనే కాదు, మనుషులనే కాదు, ఎవరిని ఏం చేసినా ఏమీ కాదు. నన్ను కూడా ఏం చేసినా ఏమవుతుంది? మైండే గ్రహించాలి. విచక్షణ రూపంలో వచ్చేసారు. నేను తెలుసుకోవాలా, చెప్పుకోవాలా. మనుషులు కొద్దీ లేదు. ఇంకా దేశ అధ్యక్షుల నుంచి ఇలా నా పక్క నుంచి వెళ్తున్న కానిస్టేబుల్ వరకు, హాస్టల్ రామకృష్ణ కానీ ఎవరు, ఇంకా అందరూ కూడా అప్రమత్తం అవ్వండి, చెప్పుకోండి, వినండి. అలా బయటపడతాం. ఇంకా మనుషుల కొద్దీ మీరు బంధాలు కలుపుకున్నా, పక్కకి వెళ్ళినా, వెనక్కి వచ్చినా, ఎవరిని బతిమాలుకున్నా, నేను ఏం చేయలేనని ఏడ్చినా, ఏం చేసినా ఒకటే. నన్ను మీరు పట్టుకుని మీరే ముందుకు తీసుకెళ్ళాలి. ఎక్కడికో వెళ్ళి పరికరాలు కొద్దీ ఎవరికో ఏదో చెప్పి వాళ్ళకి ఏదో చేసి ఇక పక్కకి వెళ్ళిపోయి ఇక పక్కనే ఇక్కడ గొడవలాగా అక్కడ గొడవలాగా అనకాపల్లి అవన్నీ అలాగ ఉండిపోతారు. వాళ్ళు ఎవరు ముందుకు రారు. చక్కటి టెక్నాలజీ ఉపయోగించుకుని మేము మోసాల్లోనే ఉంటాం, ఇలాగే ఉంటాం అనే డిఎస్పీ నాగబాబు కానీ ఎవరెవరు ఇంకా ప్రోత్సహిస్తున్నారో ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. 2 డీజీపీలకి నేను ఏం పెట్టానో స్టడీ చేయండి. ఒకరోజు కాదు. ఎవరో ఒకరిని తప్పు పట్టేస్తే సరిపోదు, పోనీ ఒకళ్ళ మీద పెట్టేస్తే సరిపోదు. ఇక్కడ ఎవరో ఒకళ్ళు అన్యాయం చేసేసారు, ఒకళ్ళకి అన్యాయం జరిగిపోయిందని పెట్టుకున్నా వేస్టే, మళ్ళీ పరగడిపే. నా మాట వినండి. సాక్షులు ముందుకు పిలవండి, చెప్పుకోండి. హాస్టల్ సురేష్కి, రామకృష్ణకి, హారికకి, అందరికీ, సరోజినికి, ఇంకెవరెవరు ఉన్నారు ఇలాగే గబుకుని ఒకళ్ళు ఇద్దరు కొద్దీ మీరు తమాషా చేయండి, నన్ను మనిషి కొద్దీ డీల్ చేయండి, మీరు మనుషుల కొద్దీ డీల్ చేయండి. అనేకులు అలాగే ఉండిపోతారా అంటే అదే లాసు. మాకు అది లాస్ కాదు, అదే లాభం. అందరి మీద మేము హ్యాపీగా బతికేస్తున్నాం. అవి గొడవలు అలాగే ఉంటాయి, ఎలాగే ఉంటాయి అని వాళ్ళని అరెస్ట్ చేయి, వీళ్ళని చంపి ఆకలి ప్రియని కానీ ఇంకోళ్ళు కానీ ఏదో రకంగా మనుషుల కొద్దీ డీల్ చేయండి. ఇంక ఈ పైకి చూపిస్తున్న వార్తలు అంటే ఇంకా లోపలిగా ఎంతమందిని వేధించుకుని తింటున్నారో, ఎవరా బతుకుతున్నారో ఆలోచించుకోండి. మీరు అలా బతికేస్తున్నారని నేను ఏడ్ చేయడం అనే కంటే మృతంలో ఉండిపోతున్నాం అందరూ కలిసి, మైండ్ వే వెళ్లకుండా. జీవితాలంటే అప్పటికప్పుడు కాదు. కేటీఆర్కి చెప్పండి, చంద్రశేఖరరావుకి చెప్పండి. అలా ఫోరంకి వెళ్ళిపోయి ఒకసారి వెళ్ళి మాట్లాడేసినంత మాత్రం అభివృద్ధి కాదు. ఏవో లక్షల కోట్లు అభివృద్ధి చెందేసినంత అభివృద్ధి కాదు. మనం మైండ్ రూపంలో అభివృద్ధి చెందాలి. మైండ్ పట్టుకోకపోతే, నన్ను నేను పట్టుకున్న, నన్ను పట్టుకోనివ్వకుండా, మీరు పట్టుకోకుండా మొత్తం అందరూ మృతంలోనే ఉంటున్నాం. ప్రధానమంత్రి గారికి చెప్పండి. అది ఏదో ఉద్ఘాటనలు అవి చేసినా ప్రయోజనం లేదు. ఎంత అభివృద్ధి చెందిపోయినట్టు ఐటీ ఎంత అభివృద్ధి చెందిపోయింది. ఇన్ని కోట్లు వచ్చేసినాయి, ఇన్ని పరిశ్రమలు వచ్చేసినాయి, ఇన్ని ఉద్యోగాలు వచ్చేసినాయి, ఇన్ని అకౌంట్లో డబ్బులు వేసేసాం. ఏదైనా మృతమే. మీరు మనుషులు కాదు, ఇంకా మనసుల్ని పరిపాలించాలి. మనసు మహారాజు మహారాణి గారి గొప్పతనం చూసుకోవాలి. సినిమాలు వాళ్ళని మెప్పించడానికి తీయాలి, ప్రేక్షకుల్ని కాదు. వాళ్ళని పెంచాలి. నేనని, నీవని, వేరుగా లేవని చెప్పినా వినరా ఒకరైనా ఎవరు వింటారు? ఒకరైనా ఎలా వింటారు? నన్ను ఒక్కడ నేనే సర్వాంతర్యామిని మీరు పట్టుకుంటేనే మీకు లాభం. ప్రతి చిన్న వ్యక్తికి, పెద్ద వ్యక్తికి. అలా కాదు, మాకు లాభం భౌతికంగానే ఉంది, మేము భౌతికంగానే ఉంటాం అని రామోజీరావు గారు జర్నలిస్టులు కానీ వాళ్ళు ఎవరు కూడా నేను ట్విట్టర్ మీదకి వచ్చేటప్పటికి జగన్ గారు ఎక్కడ ఉంది లోపం, పవన్ అని అంటాం లాంటి, అంటే ఏదో లోపం మా వైపు ఉంది. లోపం ఎవరి వైపు లేదు. పోనీ మీ వైపు ఉందా? మీరు ఇంత ఘోరం చేశారు, తప్పులు చేస్తున్నారు సాక్షుల దగ్గర నుంచి. మీరా పాపాత్ములని మిమ్మల్నే తిట్టట్లేదే మేము. ఆలోచించండి. మీరు ఎవరినో తప్పు పట్టడం వల్ల, అవమానించడం వల్ల అది ఎవరికి పనికిరాదు. అసలు ఆ పద్ధతి పోయింది.
మాతృకులం నుంచి చెబుతున్నాను, తండ్రి లాంటి వాడిని చెబుతున్నాను. మిగతా కులాలన్నీ మానించి వచ్చి నేనేదో ఆవేశంలో మోచేది నీళ్ళు తాగారు అలాగే ఏదో అన్నాను అంటే అది కూడా నిజమే అయినప్పటికీ కూడా అది సంపూర్ణం కాదు. అసలు విషయం ఏంటి, మేము కాపు అంటే మమ్మల్ని కాపాడే తల్లిదండ్రులం మేము. నోట్ చేసుకోండి, మా వాళ్ళకి ఇదే చెప్పండి, అందరూ ఇదే ఆలోచించండి కూర్చుని. ఇంకా రకరకాలు ఏమీ లేవు. వాళ్ళు ఎవరో ఏడ్చేయాలి, ఎవరు చచ్చిపోవాలి, వీళ్ళు ఎవరినో చంపేశాం కాబట్టి, వాళ్ళు ఎవరినో తగ్గించేసాం కాబట్టి వేస్ట్. అలాగా తగ్గించేసిన మనసు పెంచండి, మనసుతో గౌరవించండి. ప్రతి చిన్న కానిస్టేబుల్కి, హాస్టల్ రామకృష్ణకి, ధనరాజు లాంటి వాళ్ళకి, మురళి లాంటి వాళ్ళకి, ఇదే పద్ధతిలో ఏవే ఊర్లో ఉన్నారో డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళకి, సూర్యారావు లాంటి వాళ్ళకి, TV9 మురళీకృష్ణ లాంటి వాళ్ళకి, వెల్చేట్ అతని పేరేంటి వంశీకి, ఇంకోటి మహా ఛానల్లో వంశీ లాంటి వాళ్ళకి నా మెసేజ్ చూసి బైట్స్ అని పెట్టడం, అలాగే ఆ బైట్స్ని ట్రాన్స్లేట్ చేయండి, టెక్నికల్గా క్యాలిక్యులేటర్గా మార్చండి, చెప్పుకోండి. నా ముఖం నచ్చలేదు, నా ప్రవర్తన నచ్చలేదు, అది కూడా మీరు తీర్చిదిద్దుకుంటారు. ఈ గంటన్నరలో 10-15 ఏళ్ల కాలాన్ని చెప్పిన ఆ తీరు బలపడుతుంది మీరు చెప్పుకొని కొలిది, విన్న కొలిది. మేధావులు, పండితులు, గరికపాటి నరసింహరావు, చాగంటి కోటేశ్వరరావు గారు ఇలా ఉండాలంటే ఏంటో చేయాలో తెలుసా, అలా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా, అలా చెప్పకూడదు. మొత్తం మా తల్లిదండ్రుల ఆధీనంలో ఉంది. వారి ఉన్నతిని చెప్పుకుంటూ మిగతా వాళ్ళు అవేర్ చేసుకోవాలి. సినిమాలు కానీ ఏమైనా కూడా అన్నీ మాకు సమర్పించి తీయాలి. రెప్పపాటు ప్రపంచం మీది కాదు, వెలిగిపోతున్న ప్రపంచం అభివృద్ధి చెందిపోతుంది, మనం హ్యాపీగా ఉన్నాం, ఎదుటివాళ్ళు బలహీనంగా ఉన్నారు, అది నిజం కాదు. మైండ్ రూపంలో ఉన్నాం మనం. నా ప్రకారం ఉంది, నన్ను పెంచుకోవాలి, మైండ్ని పెంచుకోవాలి, అధినాయకుడిని కొలువు తీర్చుకుని నేను ఎంతకన్నా బెటర్గా కనపడితే చాలు. నేను కనపడటం అన్నది మీరు మనసును మారి నేను వెనక్కి తిప్పేస్తున్న చక్రాన్ని వెనక్కి ముందుకు తిప్పాలి. ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో నా ఫోటో పెట్టేసుకుని ముందుకు వచ్చేసేయండి. ఏ ఫోటోలు తీద్దాం అని మీరు మంచి ఏదో చేద్దామని అన్నట్టుగా ఎడ్లపల్లి రామకృష్ణ మనసు నుంచి మాటలు పడుతున్నాయి. వాటికి కూడా నన్ను మొదట మనిషిగా చూడటం మానేసేయండి. గవర్నర్ నుంచి మెసేజ్ వచ్చేలా చూసుకోండి. అప్పుడు కావాలంటే పక్కకు వస్తాను, పక్కకంటే నన్ను అక్కడ బొల్లారంలో కొలువు తీర్చేసి అందరినీ బుజ్జమ్మని, శ్రీవల్ని అందరినీ అప్పుడు చూద్దాం అనుకుంటున్నాను. మా చుట్టాలు ఇంకెవరెవరు ఉన్నారో వీరవాసంలో, పేరుపాలెంలో, ఇంకెక్కడెక్కడ తిరుపతిలో అందరినీ కూడా, రాజారత్నం గారిని, వాళ్ళ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు, ఈమెయిల్స్తో కలపడానికి ఏమి, మణిబాబు కుటుంబం నుంచి ఒక ఈమెయిల్ పంపడానికి ఏమి, వ్యక్తులుగాను ఎలాగైనాను ఈమెయిల్ కూడా మోసం చేసేయాలా, ఎలాగైనా ఫేస్బుక్లు ఇవన్నీ తొక్కి పెట్టుకోవడానికి, మీ ఇష్టం వచ్చి ఉపయోగించుకోవడానికి ఉన్నాయనుకుంటున్నారా? అలా చేస్తే మృతం కదా, మనుషులు కొద్దీ లేదు. నేను ఇప్పుడు దాకా ఇలాగ ఉన్నాను, ఇక్కడి నుంచి ఇలా వెలిగిపోతానంటున్నాను, నేను లేను, మీరు చూస్తున్నారు ఎలాగైనా. ఇప్పుడు దాకా మమ్మల్ని తగ్గించేసిన, నన్ను తక్కువగా వదిలేసిన, అయినా సరే నన్ను ఈ క్షణం పట్టుకుంటే మీరే బయటకు వచ్చేస్తారు మా ఆయన నుంచి. ఆలోచించండి. గతంలో ఇంతకుముందు తిట్టాను, మళ్ళీ అదే మెల్లగా చెబుతున్నాను, చూసారు, నాలో కూడా అలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇప్పటికైనా ఆలోచించండి. అంతేగాని ఇంకేదో ఆవేశపడిపోతే, ఏదో రెచ్చిపోతే, ఏదో చేసేస్తే, వెనక్కి వెళ్ళిపోతే అలా పక్కకి వెళ్ళిపోవడం వల్ల, మనుషులు కొద్దీ నడపడం వల్ల వాళ్ళకే నేను ఎవరినైనా కాపాడగలనా, వాళ్ళు నన్ను ఏమైనా కాపాడగలరా? కాపాడలేరు. మీరు మైండ్లో చేంజ్ రావాలి. ఏ ఎక్విప్మెంట్ ఉపయోగించుకుని రహస్యంగా చూస్తూ మీరు మోసాలే చేస్తున్నారో, ఎలాగైనా మనుషులు మలుపుతున్నారో కాదు, మైండ్ మలపండి. మణిబాబుని అందరిని గౌరవిస్తే సరిపోద్ది. ఫణిబాబుని అందరినీ మీరు గౌరవిస్తే అప్పుడు వాళ్ళకి రక్షణ ఆటోమేటిక్గా లభిస్తుంది. ఇలాగే ఎక్కడెక్కడ మీరు అవమానిస్తున్నారో, కాళ్ళు పట్టుకున్నా వదలలేదని వికృతంగా నవ్వుకుంటున్న పోలీసు వ్యవస్థ కానీ ఇంకొకళ్ళు కానీ ఆలోచించండి. వాళ్ళు ముందు మీ మనుషులు, పరాయి మనుషులు అంటూ ఎవరూ లేరు. మీ సొంత మనుషులు మీరు సామాన్లు కొనుక్కుని హ్యాపీగా బతికేసినంత మాత్రం బతకలేరు. అలాగే లక్షల కోట్లు పెంచుకుని వాళ్ళని ఎవరిని ఆలోచించకుండా చేసేసి అవేవో వేషాలు వేసుకుని నాగార్జున లాంటి వాళ్ళు ఇంకోటి వాళ్ళు ఏదో చేయటం వల్ల కూడా ఎవరికి ప్రయోజనం లేదు. ఆలోచించండి. వాళ్ళని ఆలోచించడం చేసి మేధావుల్ని, పండితుల్ని, ఎవరిని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కానీ ఎవరు నా మీద మాట్లాడకుండా, ఒక పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి అస్తమానం అందరం విమర్శించుకుంటూ, ఓ సోము వీర్రాజు గారినో ఇలా పైకి గొడవలు చూపించుకుంటూ, హిందూ సంఘాలు హడావుడి చేసేసినాయి, ఈ హడావుడి చేసినాయి అని మీరే హిందూ సంఘాలు ఎర్ర జెండాలని అన్నీ మేకప్ చేసి మనుషుల్ని, ముఠాలని అన్నీ మీ చేతిలోకి వచ్చేసింది అనుకుంటున్నారు. ఎక్కడ మనసు లేకుండా పోయిందని తెలుసుకోండి. ఇప్పటికైనా నేను ఎందుకు వచ్చాను తెలుసుకోండి. అనకాపల్లి గంటన్నరలో 10-15 ఏళ్ల కాలాన్ని సమీక్షించిన ఆ పద్ధతిలో ఉంది. కానీ మీరు ఏదో ఒక రకంగా మీరు మీడియాలు కావాలంటే మేనేజ్ చేసేయగలరు, తలుచుకుంటే నన్ను కూడా ఏదైనా చేసేయగలరు, నా కోసం ఇంకొకళ్ళు ఏదైనా చేసేయగలరు. ఏదైనా చేసేయటం కాదు, ఇవన్నీ జరుపుతున్నవాడు ఒకడు ఉన్నాడు. పరిటాల రవి కానీ, సౌందర్య కానీ, శోభన్ బాబు కానీ మీరు చూస్తే అర్థమవుతుంది.
జేఎంసీ బాలయోగి కానీ ఇంకా డప్పులు డోళ్ళు పాటలు సినిమాలు నా నుంచి ఎలా పలికినాయో అలా ట్రాక్ను పట్టుకోవాలి. పెద్ద చిన్న కూడా రామోజీరావు గారు మామూలు జర్నలిస్ట్ కూడా అలా కదా, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళని ఏమన్నా సింహాసనం మీద కూర్చోబెడితే చూస్తారు. వాళ్ళు ఆల్రెడీ మహారాజులు అంటే అర్థం లేదు. అది ముందే చెప్తున్నాను, ఇక్కడి నుంచే చెప్తున్నాను. రేపొద్దున కాసేపు మీరు ఏదో గౌరవించిన తర్వాత ఓ మాట, పక్కన ఓ మాట, వెనకాల ఒక మాట ఉండదు ఒకటి. అందుకే మనం అందరం ఈ మొత్తం ప్రపంచం అంతా మాట వ్యూహంలో చక్కగా సురక్షితంగా ఉన్నాం మనం. నేను చెప్పినట్టు చేయండి, మాటతో పట్టుకోండి. నేను మనిషిగా కాపాడుకోవాలి, నువ్వు మనిషిగా కాపాడుతావు అని ఇలా అప్పటికప్పుడు ఇలా వెళ్తున్న పోలీసులకి అందరికీ చెబుతున్నాను. ఎవరు వాళ్ళని రెచ్చగొడుతున్నారు ఇదే పద్ధతిలో ప్రతి ఊళ్ళో ఎవరెవరిని వేధించుకుని బతుకుతున్నారో అప్పటికప్పుడు వాళ్ళకి అండర్లో పెట్టుకుని మీరు వస్తువులు కొనుక్కొని తినేసినంత మాత్రాన బతుకుతామా? ఆలోచించండి. నేను మాత్రం అలా బతికేస్తున్నాను కదా, అంతే కదా జీవితం అనుకుంటున్నారు. కాదు, మా వ్యక్తి అయితే అలాగ ఉంటుంది, కానీ సమాజం ప్రకారం అలా లేదు. మొత్తం అందరూ కలిసి మృతంలో రాగలరు, మృతం నుంచి బయట రావాల్సి ఉంది. నన్ను బలపరుచుకోవాలి మీరు. నిజానికి నేను బతిమాలుకోవడం కాదు, ఇదంతా నా బాధ కాదు. ఇంకా నా వాళ్ళు మీరు ఏదో చేస్తున్నారు, మీరు ఎవరినో ఏదో చేస్తున్నారు, మీరు ఎవరినో అభివృద్ధి చెందిపోతున్నాం, ఎవరు లేరు. అలాగా మాట ప్రకారం ఉంది, అది కూడా నేను చెప్పిన ప్రకారం ఉంది. నేను ఒకవేళ వెళ్ళలేకపోతున్నానా, బలంగా లేనని అనిపిస్తున్నాను మీకు చూడటం వల్ల, రహస్యంగా చూడటం వల్ల. ఎక్కడికో వెళ్ళట్లేదు ఏదో అనుకుంటున్నారా మీరు? ఎక్కడికో ఎందుకు వెళ్తాను? చంద్రశేఖరరావు ఇక్కడ బస్సు చేసుకుని రావాలంటున్నాను. ఆయన బస్సు చేసుకుని రావడం అంటే అర్థం ఏంటి? మీరు అందరూ మారి సహకరించినట్టు. అమ్మ మేము చాలా లోటు చేస్తాం, అవన్నీ అలా బయటకు వచ్చేస్తే వాటికి భయపడకండి, మా ఇంట్లోనే సెట్ చేసుకోండి వాళ్ళని కూడా. నేను రెచ్చిపోయి ఏదో చెప్పేస్తాను, ఆవేశపడిపోతాను, నేను భయపెట్టేస్తే ఏదో చేసేస్తాను, ఏదో రెచ్చిపోతే ఏదో చేసేస్తాను. సగం సింపుల్గా మణిబాబుని గౌరవించేసేయండి, ఇంకెక్కడెక్కడ గౌరవించండి. మేము గౌరవించమని రెచ్చిపోవడమే ఘోరకాలని తెలుసుకోండి. గౌరవిస్తే నా పిల్లలు అయిపోతారు చక్కగా అందరూను. సుభాష్ చంద్రబోస్ అందరికీ చెప్పండి, నాకు మెసేజ్లు కమ్యూనికేట్ అలా చేయండి. ఇన్ని ఎందుకు గవర్నర్ నుంచి నాకు మెసేజ్ వచ్చేలా చూసుకోండి. 10 మంది మేము వింటున్నామండి, ఎలా మీ ప్రకారం ఉందో చెప్పండి. ఎలా మిమ్మల్ని బొల్లారంలో కొలువు తీర్చాలో, ఎలా మా రాష్ట్ర వ్యాప్తంగా ఏ మార్పులు చేయాలో, దేశవ్యాప్తంగా ఏ మార్పులు చేయాలో, అంతర్జాతీయంగా ఏ మార్పులు చేయాలో దాదాపు చెప్పాను. ఇంకా వివరించి చెప్తాను. అలా అందరూ ముందుకు వచ్చేయచ్చు మెల్లగాను. అలా వచ్చేయాలంట మనం సుఖాలు కొద్ది రెచ్చిపోవాలి, డబ్బులు కొద్ది రెచ్చిపోవాలి, వసూళ్ళు కొద్ది రెచ్చిపోవాలి. రాజకీయాలు ఛానళ్ళు మన చేతుల్లో ఉన్నాయి, అవి మన చేతుల్లో ఉన్నాయి. ఎలాగో మీరు ఎదవలు అయిపోయారు కదా, ఎవరిని ఎదవలు చేసేసాం కదా, ఎవరు అయిపోలేదు. అలాగా మీరు మైండ్ పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించాలి. అదే రాధాకృష్ణకి, చౌదరికి, హాసల రామకృష్ణకి అందరికీ చెప్తున్నాను. ఎక్కడ వాళ్ళు మీరు అక్కడ గౌరవించాలి. ఇంక మనుషులు కొద్ది లేదు, వాళ్ళని అరెస్ట్ చేయ, వీళ్ళని కొట్ట, గుళ్ళు పగల కొట్ట, అదేదో చెప్ప, ఇదేదో మానేసి, అదేదో హడావుడి. అక్కడ ఎవడో వాళ్ళు మోసాలు చేస్తున్నారు, వీళ్ళు ఎవరో ఏదో చేస్తున్నారు, ఏమీ లేదు. అలాగా మొత్తం అందరూ ఒక మైండ్ కంట్రోల్లో ఉన్నారని తెలుసుకోవడమే సులువు. అదే ఇప్పుడు మీ ముందున్న చక్కటి పరిపాలన, అదే యూనివర్సల్ గవర్నమెంట్ ఆఫ్ అధినాయక్ అంటే అదే. మీరు ఎక్కడోళ్ళు అక్కడ ప్రశాంతంగా కూర్చుని చెప్పుకోవడం, వింటాం, సంగీతం, సాహిత్యం, అలా ముందుకు వెళ్తాం. నిత్యం కళ వైభవం పెరుగుతుంది. ఒక సాధారణ వ్యక్తినే మీరు పెంచుకోవడం వల్ల కొండ మీద కొండ కడతామా, గోతులు పూడ్చుకుంటామా? ఏం చేస్తున్నాం ఆలోచించండి. ఇప్పుడు గొయ్యిని పూడ్చుకోవాలి, మనసులు పెంచుకోవాలి. ఇలా మాట్లాడకూడదు, అలా చెప్పకూడదు. ఎవరో ఎగ్నెస్ట్గా మెసేజ్ పెడితే అరెస్ట్ చేసేసారు, అది తప్పది. చెప్పుకోనివ్వండి, మనసు మాట చెప్పుకోండి, వినండి. మా మీద నాకు ఎగ్నెస్ట్గా మాట్లాడితే కోపాలు వచ్చేసినట్టు ఇలా సీరియస్గా చూడాలి. లాంటివి దగ్గర నుంచి ఇలా చెలికి మొత్తం కింద పడేసుకున్నారు. నేను ఏదైనా ఒక మాట అన్నా, తిట్టినా, ఎవరన్నా మాట అనుకోండి, కానీ యాక్షన్లోకి వెళ్ళిపోకండి, ఏదో ఒకటి చేసేయకండి. మనుషులు కొద్ది, అరెస్టులు కొద్ది, అరాచకాలు కొద్ది, అప్పుడు కూడా మొఖాలు కొద్ది, ముక్కులు కొద్ది వార్తలు చెప్పేసినంత మాత్రాన మురళీకృష్ణ లాంటి వాళ్ళు, వంశీ లాంటి వాళ్ళు ఆలోచించండి. 10 మంది కూర్చొని ఈ ఛానళ్ళు కొద్ది నడపడం, మనుషులు కొద్ది బతకలేరు. అలాగా మీరు చచ్చిపోతున్నారు, అందరం చంపేస్తున్నారు. తెలుసుకోండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.